మనకు ఉపదేశం చేసి మనము నడవలసిన మార్గమును మనకు బోధించే గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వచనాల వరకు. ముందుగా 35, 36, 37 వచనాలు చూసినట్లయితే, మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 37వ వచనంలో అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అని చదువుతాం. నిజానికి యేసుప్రభు బాప్తిస్మిచ్చే యోహాను ఇద్దరు కూడా బంధువులే. ఈ విషయం మనందరికీ తెలుసు, ఎందుకంటే దూత మరియతో చెప్తాడు, నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భవతి అని. బాప్తిస్మిచ్చే యోహాను యేసుప్రభు కన్నా 6 నెలల ముందు పుట్టినవాడు. అంటే యేసుప్రభు కన్నా పెద్దవాడు, బంధువు. తనకు కూడా శిష్యులున్నారు. యేసుప్రభు యొక్క రాక కోసం మార్గం సరళం చేయడానికి, ఆ ప్రజల మనసు యేసుప్రభు వైపు తిప్పడానికి పంపబడ్డాడు అని స్పష్టంగా తెలుసుకున్న యోహాను యేసుప్రభుని చూసి 2 సార్లు ప్రకటించాడు, ఇదిగో లోకపాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని. ఇశ్రాయేల్లో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును అని లూకాసు వార్త 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చూస్తాము ఈ యోహానును గురించి. 17వ వచనంలో కూడా, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై అని అక్కడ రాయబడి ఉంటది. అంటే యోహాను పని ప్రజలను తన దగ్గర ఉంచుకోవడం కాదు, వారి హృదయాలను క్రీస్తు వైపుకు తిప్పడం. ఈ పని చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు. యోహాను యేసుప్రభు కంటే వయసులో పెద్దవాడైన, శరీర సంబంధంగా బంధువు, ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు కలిగిన ప్రవక్త, తనకు సొంత శిష్యులున్నారు. అయినా ఆయన తన స్వకీయ మహిమను వెతుక్కోలేదు. తన శిష్యులే యేసుప్రభు వెంట వెళ్లిపోయినా అసూయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు వారు అసలు వెళ్లవలసింది క్రీస్తు దగ్గరికి అని. తాను ఈ భూమి మీదకు వచ్చింది కూడా ఆ పని నిమిత్తమే, ప్రజల హృదయాలను సిద్ధపరిచి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న వారి హృదయాలను ఆయత్తపరచటానికి, సిద్ధపరచటానికి అని. కాబట్టి వారు వెళ్లటమే తన పనిలో తను ముగించుకున్నాడనే అర్థం, తన పనిని ముగించుకున్నాడనే అర్థం, తను సక్సెస్ అయ్యాడు అని అర్థం. మన జీవితంలో కూడా మనం ఎప్పుడు సక్సెస్ అవుతాము? నిజంగా దేవుని ఉద్దేశం మన జీవితంలో ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ఎప్పుడు నెరవేరితే అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా జీవించినట్లు. లేకపోతే మనం నిజంగా గొప్ప ఫెయిల్యూర్ ని చూస్తున్నామనే అర్థం. అయితే చాలా మందికి దేవుని యొక్క ఉద్దేశం అంటే నా పట్ల, మీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఆయన పర్పస్ ఏంటో కూడా చాలా సార్లు ఆలోచించరు. ఇంకా సక్సెస్ ఎలా పొందుకుంటారు? ప్రపంచం అయితే మనం సంపాదించిన డబ్బును చూసి, మన హోదాని చూసి, మన పవర్ ని చూసి, అబ్బా వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు అని అనుకుంటారు. కానీ పరలోకం అయితే మన పట్ల దేవునికి కలిగిన ప్రణాళిక నెరవేరినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ అయ్యాము అని పరలోకం అర్థం చేసుకుంటుంది. కాబట్టి మనలో ప్రతి వారం తప్పకుండా మన పట్ల దేవుని యొక్క పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటి మన జీవితాల పట్ల అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ప్రకారం బ్రతికినప్పుడు నిజంగా మనకి సహాయం పరలోకం నుంచి వస్తుంది. దేవుడు కావలసినంత సహాయం మనకిస్తారు. అండ్ ఆయన పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయనే శక్తినిస్తారు. కాబట్టి తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. నిజమైన పరిచర్య మనుషులను మనపై ఆధారపడేలా చేయదు, క్రీస్తుపై ఆధారపడేలాగా చేస్తుంది. యోహాను అదే పరిచర్యం చేశాడు. నిజమైన ఆత్మీయ నాయకుడు తన కోసం శిష్యులను సంపాదించుకోడు, వారిని యేసుక్రీస్తుకు శిష్యులుగా చేస్తాడు. యోహాను ఇదిగో దేవుని గొర్రెపిల్లని ప్రకటించగానే ఆ ఇద్దరు శిష్యులు యేసుప్రభుని వెంబడించారు. ఇక్కడ వెంబడించిరి అనే మాట కేవలం వెనక నడిచారు అనే అర్థం కాదు. వారు తమ జీవిత దశను మార్చుకుని క్రీస్తును అనుసరించటం ప్రారంభించారు అని అర్థం వస్తుంది. పౌలు కూడా ఇదే మాట అంటున్నాడు. మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే దేవునికి కాక తమకు శిష్యులను ఏర్పరచుకుంటారో వారే ముందు యేసుప్రభు శిష్యులుగా ఉండలేరు. ఇది గమనించవలసిన విషయం. వారే శిష్యరికం నుంచి తప్పిపోయినట్లు అర్థం. ఇంకా ఆ తర్వాత యేసుప్రభును వెంబడిస్తున్న ఇద్దరిని చూసి ప్రభు అంటున్నారు, 38వ వచనం నుంచి మనం చదివినట్లయితే ప్రభు ఏమన్నారో మనకు అర్థమవుతుంది. 38వ వచనం నుంచి, యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యుద్ధ బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందుకు అతను తోడుకుని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఈ వచనాన్ని మనం 42లో చూస్తాం. 42వ వచనం అంటే ఈనాటి మన వాక్య ధ్యానంలోని చివరి వచనంలో. అయితే వీటన్నిటిలో నుంచి మనం
అర్థం చేసుకోవాల్సిన సంగతులు, చాలా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని మనం కొంచెం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభుని వెంబడిస్తున్న ఇద్దరు శిష్యుల్ని చూసి వెనక్కి తిరిగి ప్రభు అన్నారు, మీరు వచ్చి చూడండి అని. ప్రభు ఇచ్చిన గొప్ప పిలుపు ఇది. అప్పుడు ఆంద్రేయ తనతో ఇంకొకరు వెళ్లి ఆయన చూశారు, ఆయన దగ్గర బస చేశారు. ఆయనే మెస్సయా అని నిర్ధారించుకున్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఆంద్రేయకు కలిగిన ఆత్మీయ అవగాహన. బాప్తిస్మిచ్చే యోహాను యేసుప్రభుని చూసి ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు గాని ఇదిగో మెస్సయా అని స్పష్టంగా చెప్పలేదు. అయితే యోహాను చెప్పిన ఆ సాక్ష్యాన్ని విన్న వెంటనే ఆంద్రేయ యేసుప్రభులో మెస్సయాని గుర్తించాడు. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఆ కాలంలో చాలా మంది యూదుల ఆలోచనలో మెస్సయా అంటే రాజకీయ విమోచకుడని, వారు ఇంకా రకరకాలుగా అనుకునేవారు. మెస్సయా వచ్చి రోమా ప్రభుత్వాన్ని పడగొడతాడని, ఇశ్రాయేల్ ను భౌతికంగా విమోచిస్తాడని, దావీదు రాజ్యాన్ని మళ్లీ స్థాపిస్తాడని, శక్తివంతమైన భౌతిక రాజుగా పరిపాలిస్తాడు అని, ఇలా రకరకాలుగా ఆయనను గురించి అనుకుంటూ ఉన్న కాలంలో ఆంద్రేయ ఆయనను మెస్సయాగా గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. యేసుప్రభుని చూసినప్పుడు కేవలం రాజుని మాత్రమే అనుకోలేదు గాని పాప సమస్యను తీర్చడానికి వచ్చిన దేవుని అభిషిక్తుడని ఆంద్రేయ గుర్తించాడు. ఇది శరీర సంబంధమైన ఆలోచన కానే కాదు, దేవుని ద్వారా కలిగే ఆత్మీయ గ్రహింపు. ఎవరి దృష్టి దేవుని మీద అంటే సత్యం మీద నిలిచి ఉంటుందో వారికి సత్యమే తెలియజేయబడుతుంది. ఎందుకంటే దేవుని గొర్రెపిల్ల అనే మాట యూదులకు బలి, ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ అనే భావాలు గుర్తు చేస్తుంది. పస్కా గొర్రెపిల్ల అంటే వారికి బాగా తెలుసు. నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని ఎరగని యూదుడంటూ ఉండరు అనేది అందరి అభిప్రాయం. కాబట్టి ఆంద్రేయ యేసుప్రభువుని కేవలం రాజ్యాన్ని స్థాపించేవాడినిగా చూడలేదు కానీ పాపాన్ని తొలగించడానికి వచ్చిన రక్షకుడిగా చూశాడు. అందుకని వెంటనే వెళ్లి తన సహోదరుని సీమోను పేతురుతో మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పాడు. 41వ వచనంలో మనం ఈ సంగతిని చూస్తాం. ఇక్కడ ఇంకొక గొప్ప సంగతి ఉంది. నిజంగా క్రీస్తును కనుగొన్నవాడు ఆ శుభవార్తను తన దగ్గరే దాచుకోడు, అలా దాచుకుని ఉండలేడు కూడా. ఆంద్రేయ మొదట చేసిన పని తాను కనుగొన్న మెస్సయాతో కొంత సమయాన్ని గడిపి వచ్చి తన సహోదరుని యేసుప్రభు దగ్గరికి తీసుకుని రావడమే. ఇది నిజమైన శిష్యత్వపు లక్షణం. ముందు మనమే యేసుప్రభుని వెంబడించాలి, తర్వాత ఇంకొకరిని ఆయన దగ్గరకు నడిపించగలుగుతాం. ఇంకా ఒక లోతైన విషయం ఏంటంటే ఆంద్రేయ పిలవగానే పేతురు వచ్చి చూశాడు. అలాగే పేతురుని చూసిన యేసుప్రభు అతని ప్రస్తుత స్థితిని కాదు, భవిష్యత్తులో అతడు ఎలా మారబోతున్నాడో చెప్పారు. నీవు సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని. కేఫా అంటే రాయి. అంటే యేసయ్య మనమున్న స్థితిని బట్టి కాదు గాని మనలో తన కృప మనల్ని ఏం చేయగలదో చూసి దాన్ని బట్టి తన దగ్గర మనకు స్థానాన్ని నిర్ణయిస్తారు. ఈ సంగతి మనం గమనించాలి. తన కృప మనలో పనిచేయడానికి అవకాశం లేకపోతే అలాంటి వారితో ఆయన ఏమి చేయలేడు. మన గతము మన ప్రస్తుతమును బట్టి కాదు, దేవుని దగ్గర మనకుండే స్థితి, మన స్థితి నిర్ణయించబడేది తన కృపకు మనం ఎంతగా అప్పగించుకుంటామో దాన్ని బట్టి ఆయన మన స్థితిని నిర్ణయిస్తాడు. ఈ రోజు మనకు కూడా ప్రభువు పిలుపునిస్తున్నారు, వచ్చి చూడండి అని. ఆయనతో కలిసి ఉంటే కదా ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. మరి మనం ఎవరితో మన సమయాన్ని ఎక్కువ గడుపుతామో వారి గురించే మనకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే మనం ఆలోచించాలి, మనం ఎవరితో గడుపుతున్నాం మన సమయాన్ని. లోకంతో గడిపితే లోకవార్తలే మన హృదయం అంతా నిండి ఉంటాయి. ప్రభుతో గడిపితే పరలోక సంబంధమైన విషయాలతో మన హృదయం నిండి ఉంటుంది. గొప్ప నిరీక్షణతో మనం బ్రతుకుతాం. మరి మనం ఎవరితో గడుపుతున్నాం ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా అవసరానికి మాత్రమే ప్రభువు, ఆ తర్వాత అంతా లోకం అనుకుంటున్నామా? అయితే మనం చాలా పొరపాటు చేస్తున్నాం. మన ప్రభువు మన సహవాసాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఆయన తన ప్రాణం అర్పించారు. మనం ఆయన దగ్గరికి రాలేకపోతున్నామని ఆయనే మన దగ్గరకు వచ్చి మనకి ఏవైతే దేవుణ్ణి కలుసుకోవటానికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి మనం ఇప్పుడు స్వేచ్ఛగా ఆయన కృపాసనమునకు ధైర్యంగా వెళ్ళగలిగే స్థితిని మనకు కల్పించాడు. మనం ఎందుకు ఇంకా పిరికివారంగా దేవునితో సహవాసం చేయలేని వారుగా నివసించవలసిన అవసరం ఏముంది? ఇంకా అలా బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా ఆయన మనతో ఉండాలనుకుంటున్నారు. మరి స్వీకరించాలో తిరస్కరించాలో ఏం చేయాలో అది ఎవరికి వారమే మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రార్థించుకుందామా? మా మంచి ఉపదేశకుడు విన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నడవలసిన మార్గం ఎప్పటికప్పుడు మాకు బోధిస్తున్నందుకై నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈ రోజు ఈ లేఖన భాగంలో నుంచి మేము నేర్చుకున్న గొప్ప పాఠములు ఎన్నిటికీ మర్చిపోకుండా ఆ రీతిగా బ్రతకడానికి కృపా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. దేవా, యోహాను చెప్పిన మాటను బట్టి ఆంద్రేయ ఎట్లాగైతే ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించగలిగాడో మేము కూడా ఆ రీతిగానే గ్రహించగలిగేటట్లు మా మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే ఏ ఏరియాస్ లో అయితే మా మనోనేత్రాలు మోయబడి గుడ్డితనంతో మేము ఉన్నామో, ఆత్మీయమైన గుడ్డితనంతో, అలాంటి వాటన్నిటిలోనూ ప్రభా మీరు స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటున్నాం. మేము భౌతిక
నేత్రాలతో చూడలేని చాలా సంగతులు ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతాం గనక దేవా దయచేసి ఎన్నటికీ కూడా మా ఆత్మీయ నేత్రాలకు ఎటువంటి గుడితనం లేకుండా సహాయం చేయండి. నిజమైన పరిచర్యను చేయడానికి కృప చూపండి. మేము మీ శిష్యులుగా బ్రతికే కృప మాకు అందించమని ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే దాంట్లోనే అసలైన ఆశీర్వాదం ఉందని మేము గ్రహించాం గనుక తండ్రి, మీ కృప మాలో పనిచేసే విధంగా మేము ఎల్లప్పుడూ నీకు సరెండర్ అయి నీకు విధేయత చూపించే భాగ్యము, అటువంటి స్థితి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరిచ్చిన పిలుపు చాలా గొప్పది, వచ్చి చూడండి అని. నిజంగా ప్రతి విషయంలో అలాగే మేము వచ్చి చూడగలుగుటకు సహాయం చేయండి. ఆ రీతిగా మీతో గడిపే కృప, మీతో సహవాసం చేసి మేము అత్యున్నత స్థానానికి చేరుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.